ఒక న్యూ ఎరా వచ్చేసింది. 2026లో లైఫ్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 6-12 మంత్స్లో 99% ప్రజల కంటే మీరు ఎలా ముందుకు వెళ్ళొచ్చో ఇప్పుడు చెప్తా. స్టెప్ 1, అర్జెన్సీ. 2026లో నిర్లక్ష్యంగా ఉండటానికి టైం లేదు. ఎకానమీ అనేది పడిపోయి ఎక్కడ చూసినా ప్రతి చోట గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉండవు. నిజానికి అవి త్వరలో ఎగ్జిస్ట్ అయిపోతాయి. దాంతో మ్యాట్రిక్స్ నుండి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ చిన్నగా అయిపోతుంది. మీరు జీవితంలో ఏ స్టేజ్లో ఆగిపోతారో అనే భయంతో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. స్టెప్ 2, స్పెసిఫిక్ గోల్స్. మీ గోల్స్ గురించి ఆలోచించడానికి మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. అసలు మీ గోల్స్ ఏంటి? ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. అందులో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు నెలకు ఎంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ మనీ సంపాదించాలని చెప్పుకుంటారు. అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆ అవుట్కమ్ని సాధించడానికి మీరు ఫిక్స్ చేసుకున్న డెడ్లైన్ ఏంటి? డీటెయిల్స్ ఉన్న డెడ్లైన్స్ లేకుండా ప్రజలు ర్యాండమ్ గోల్స్ని రాస్తారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతారు. మీరు వీలైనంత స్పెసిఫిక్గా ఉండాలి. డబ్బు ఎప్పుడు కూడా దానంతట అది మన ఒడిలోకి రాదు. స్కిల్ టు స్కిల్ ఫ్లిప్ ఫ్లాప్ అవ్వడానికి బదులుగా వేల కొద్ది ఆన్లైన్ స్కిల్స్ ఉన్నాయి. మంచి స్కిల్ని చూస్ చేసుకొని అందులో ఎక్సెప్షనల్గా చేంజ్ అవ్వాలని ఒక ఎయిమ్ పెట్టుకోండి. కొన్ని డెడ్లైన్స్ని పెట్టుకొని నేర్చుకుంటూ ఉండండి. మీరు ఒక క్లియర్ టార్గెట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు వేటాడగలుగుతారు. స్టెప్ 3, డామినేట్ చేయడానికి సాక్రిఫైస్ చేయండి. ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదే మంచి టైం. ప్లాన్ విషయానికి వస్తే 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు నిజంగా పని ఎలా స్టార్ట్ చేయబోతున్నారు. మీకు మీ గోల్స్ ఏంటో తెలుసు. మీరు అక్కడికి ఎలా చేరుకోబోతున్నారు. ఇదొక స్పెసిఫిక్ స్కిల్ అయితే మీరు దాన్ని ఎలా నేర్చుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. అది యూట్యూబ్లో ఉందా, లేదా మీరు ఒక కోర్స్ కొంటారా, మీరు బుక్స్ చదువుతారా? ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకోండి. మీ రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎగ్జాక్ట్గా రాయండి. ప్లాన్లో సెకండ్ పార్ట్ అనేది చాలామంది మర్చిపోయే విషయం. మీ సాక్రిఫైజెస్ని ప్లాన్ చేసుకోండి. ఇక్కడే చాలామంది ఒక రకమైన గందరగోళానికి గురవుతారు. వాళ్ళ ప్లాన్లో కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే ఇంక్లూడ్ అయింది. కానీ అది వాళ్ళని డైవర్ట్ చేసే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, బ్యాడ్ యాక్టివిటీస్ నుంచి, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరం చేయలేకపోతుంది. సక్సెస్ని సాధించాలనుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళ వీక్నెస్లన్నీ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎక్కువ టైం దేనికోసం స్పెండ్ చేస్తున్నారు? మీరు దేన్ని వదులుకోవాలి? మీ కంప్లీట్ ప్లాన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉండాలి. మాస్టర్ ప్లాన్ని క్రియేట్ చేసుకోండి. స్టెప్ 4, మీరు ఒక గోస్ట్ మెంటాలిటీని ఫాలో అవ్వండి. సక్సెస్ని కోరుకునే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో అతను ఒక గోస్ట్ మోడ్లోకి వెళ్ళే టైం రావచ్చని తెలుసు. దీని అర్థం మీరు ఎవరికి కనపడకుండా మాయమైపోయి అటెన్షన్ని, డిస్ట్రాక్షన్స్ని మర్చిపోతారు. చాలామంది వాళ్ళని పట్టించుకొని వ్యక్తులపైన మెంటల్ ఎనర్జీని స్పెండ్ చేస్తారు. ఇక్కడే ఒక బ్రూటల్ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. మీ గోల్స్ నుండి మిమ్మల్ని దూరం చేసే చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో కొందరు మీ దగ్గర చుట్టాలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ పర్సన్స్ కూడా కావచ్చు. మీరు గోస్ట్ మోడ్లో ఉండి కొన్ని రోజులు డిసపియర్ కావాలి. దీని అర్థం మీరు కొంతకాలం లోన్లీగా ఉండాల్సి వస్తుంది. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు ఇలానే చేస్తారు. మీరు మీ లైఫ్ని మార్చుకునే టూల్స్ని ఎవరూ లేని చోట ఒంటరిగా ఉన్నప్పుడే షార్ప్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఒక ర్యాట్ రేస్ నుండి తప్పించుకోవడానికి టైంని స్పెండ్ చేయడం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం. మీరు వ్యవస్థకు బానిస అవుతారనే వాస్తవం మిమ్మల్ని చికాకు పెట్టాలి. ఎనర్జీ అనేది ఒక రియల్ థింగ్. మీరు మీ మెంటల్ ఎనర్జీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల మీద, ర్యాండమ్ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయడం మానేసినప్పుడు మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ అనేది మీకుంటుంది. మీ కోపం ఇంకా మీ మెంటల్ ఎనర్జీ రెండు ఎవరు లేని చోట ఒంటరిగా ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవాల్సిన పవర్ నుండి వస్తాయి. స్టెప్ 5, టైమ్ టు హంట్. ఇప్పుడు మీరు ప్రతిదీ ఒక ఆర్డర్లో పొందేశారు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసే టైం. పర్ఫెక్షన్కి టైం లేదు. కాలంలో కొద్దిగా వెనక్కి వెళ్దాం. మీ యాన్సెస్టర్స్లో ఒకరు వేటకి వెళ్ళే వ్యక్తి అనుకుందాం. అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. ఫుడ్ కోసం కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అతను ఆహారంతో తిరిగి రాకపోతే తన బిడ్డ చనిపోతుంది. ఫుడ్ విషయంలో అతను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అతని ఆహారం అనేది ఒక జింక అండ్ అతను దాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. అదే అతని లక్ష్యం. ఇప్పుడు అతను ఒక ఫూల్ లాగా తన ఫుడ్ దగ్గరికి పరిగెత్తలేడు, ఎందుకంటే అది పారిపోతుంది. ఈ జింకను పట్టుకోవడానికి అతను ఒక స్పెసిఫిక్ రూట్లో వెళ్తున్నాడు. అతని దగ్గర ఒక విల్లు ఇంకా ఒక బాణం ఉన్నాయి. దాన్ని కొట్టడానికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అనేది అతనికి తెలుసు. అతని ప్లాన్ ప్రకారం ఆ జింకని తన దగ్గరున్న యారోతో కొట్టగానే అది కింద పడిపోతుంది. అదొక పర్ఫెక్ట్ షాట్. చాలా ప్రశాంతంగా అతను అడవి మధ్యలో నుండి బయటకు వచ్చి జింక వైపు వస్తున్నాడు. అతను వస్తున్నప్పుడు ఎవరూ చూడలేదు. అతను ఆ అడవి నుండి బయటకు వచ్చే వరకు అతను కనిపించకుండా ఉన్నాడు.
దీన్నే గోస్ట్ మోడ్ అంటారు. ఇప్పుడు ఒకసారి 2026లోకి వచ్చేయండి. మీకు అర్జెన్సీ లేకపోతే మీ బిడ్డ చనిపోకపోవచ్చు, కానీ మీరు ఈ వ్యవస్థకి ఒక బానిస అవుతారు. మీకు ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక లేకపోతే మీరు ఆన్లైన్ ప్రపంచంలో ఒక పర్పస్ లేకుండా తిరుగుతారు. నేను మీకు ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎకనామిక్స్ గురించి, ఇంకా జరుగుతున్న రిసెషన్ గురించి మీకు ఏమీ అర్థం కాకపోయినా మీరు ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే మీరు బెటర్గా చేంజ్ అవ్వడమే కాకుండా ఈవెన్చువల్గా మీరు కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ మీరు మీ లైఫ్లో డెవలప్ అవుతారు. మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడం. డబ్బు సంపాదించడానికి నేర్చుకోవాలనుకుంటున్న స్కిల్ని తెలియని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. 2026లో డబ్బు సంపాదించడానికి కొన్ని స్పెసిఫిక్ వేస్లో మీరు వీడియో చూడాలనుకుంటే మాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.